హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వచ్చేసి శుభవార్త అండి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మార్చి 15 లోపు ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే 1000 కోట్లు సిద్ధం చేసుకుంది. కానీ ఇచ్చేది మాత్రం వీళ్ళకే. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు మనకు 71,482 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. సో ఈ 71,482 మంది ఇచ్చిన ఇళ్లను మొదటి దశ ఇండ్లుగా పేర్కొన్నారు. ఈ మొదటి దశలో ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు అయితే గవర్నమెంట్ చెప్పింది. ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్తే మీరు ముగ్గు పోసుకునేటప్పుడు ఫోటోలు అయితే తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నప్పుడు ఏ ప్లేస్ అయితే చూపించారో ఆ ప్లేస్లోనే మీరు ముగ్గు పోయాల్సి ఉంటుంది. ముగ్గు పోసేటప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి మీకు ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తారు. సో ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అందరికీ ₹1,00,000 అయితే ఖాతాలలో జమ చేయబడుతుంది. సో ఈ 71,482 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వాలంటే 714 కోట్లు అవసరం. బట్ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి గవర్నమెంట్ అయితే 1000 కోట్లు సిద్ధం చేసుకుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మనకు వచ్చేసి 5 లక్షలు ఇస్తారు కదా. 5 లక్షలు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు. సో పట్టణాలలో ఇంటికి, సిటీలో ఇంటికి మోడీ గారేమో 1,50,000 ఇస్తున్నారు. ఆ 1,50,000కి రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 350 కలిపి మొత్తం 5 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 150 మోడీ గారు, 350 ఏమో రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా సిటీలో 5 లక్షలు. అదేవిధంగా విలేజెస్లో వచ్చేసి 72,000 ఏమో మోడీ గారు ఇస్తారు. ఒక్కొక్క ఇల్లుకి 72,000 ఇస్తారు మోడీ గారు. మిగిలిన 4,28,000 ఏమో రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 1,50,000 సిటీలు ఉండే వాళ్ళకి, 72,000 ఏమో ఊర్లలో ఉండే వాళ్ళకి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వడం జరుగుతుంది. వాటికే మిగిలిన పైసలు కలిపి 350 మన రేవంత్ రెడ్డి గారు, 428 ఏమో ఊర్లలో వాళ్ళకి కలిపి ఇందిరమ్మ ఇంటిగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 5 లక్షలు లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఇందిరమ్మ ఇండ్లు ప్రజలు. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.